పరిస్థితుల్లో కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది సార్. ఇప్పటికైతే అంటే కొనసాగుతుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ కూటమిని ఒక దాన్ని చేసి దానికి చైర్మన్ గా పవన్ కళ్యాణ్ పెట్టుకోవచ్చు కూడా. ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలి. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ చెప్తే వినకుండా ఓవర్ యాక్షన్ కొట్టే పరిస్థితి ఏం చంద్రబాబు దగ్గర లేదు. ఎందుకంటే పైన బీజేపీ ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద ఉన్న బాధ్యతలు ఏంటంటే ఊరికనే మోడీ కాళ్ళు మొక్కటం కాదు, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు రాష్ట్రానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ 5 ఏళ్లలో అసలు అక్కడ అభివృద్ధి అనే పదమే వినపడలేదు. చాలా మంది వెక్స్ అయిపోయి ఎన్ఆర్ఐలు వచ్చి ఒక్కొక్కరు 2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఓట్లు వేయించుకునే పరిస్థితిలో మనం చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి కూడా వీళ్ళు ఏం చేయకుండా ఇవే ముచ్చట్లు చెప్పి నిమ్మకాయలు తాటికాయలు చేస్తే మాత్రం ఏం కుదరదు. సో అందుకని పవన్ కళ్యాణ్ గెలవటంతో సరిపోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్లా గేమ్ చేంజర్ ఉండో రేపు అభివృద్ధి విషయంలో కూడా అంత ముందు పడాల్సి ఉంటుంది. ఆయన మీద ఆ బాధ్యత కూడా ఉంటుంది. లేకపోతే ఏమైందంటే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద 6 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో రేపు పవన్ కళ్యాణ్ గదే వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా రేపు కేంద్రం నుంచి ఈ రాష్ట్రం ఇప్పటివరకు కోల్పోయింది ఏందో అందులో ఒక్కొక్కటి దశల వారుగా పనిచేయాలి. ఇప్పటికే రాజధాని పోయింది.